ధరణి పోర్టల్ పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారి జిల్లా కలెక్టర్లతో నేడు సమావేశం కానుంది. సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర సచివాలయంలో కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మొత్తం 7 అంశాలపై సమగ్రంగా సమావేశంలో చర్చించనున్నారు. తగిన సమాచారంతో హాజరు కావాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ జిల్లా కలెక్టర్లకు సమాచారం పంపించారు. ఇక ధరణి పోర్టల్ నిర్వహణ, భూ విచారణలకు సంబంధించి తహసీల్దారులు, ఆర్డీఓల పాత్ర, సమస్యలను పరిష్కరించేందుకు పోర్టల్లో అందుబాటులో ఉన్న అవకాశాలు, వాటి పనితీరుపై జిల్లా కలెక్టర్లు సభ్యులకు వివరించనున్నారు. ధరణి సమస్యలపై వస్తున్న ఫిర్యాదులను అనుసరించి గ్రామీణం, అటవీ, రెవెన్యూ సరిహద్దు, సర్వే తదితర రకాల సమస్యలు ఉండే జిల్లాలను రెవెన్యూ శాఖ ఎంపిక చేసినట్లు తెలిసింది. ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్ నిర్వహణ సంస్థ ప్రతినిధులను భేటీకి హాజరవ్వాలని రెవెన్యూ శాఖ ఆహ్వానించింది. ఇక ధరణి పోర్టల్ పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారి జిల్లా కలెక్టర్లతో నేడు సమావేశం కానుంది. సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర సచివాలయంలో కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఈ రోజు మొత్తం మీద 7 అంశాలపై సమగ్రంగా సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఈ 7 అంశాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సునీల్? సేపట్లో ధరణి కమిటీ సభ్యులు 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే ధరణి కమిటీ పలు దఫాలుగా సమావేశమైంది. కమిటీ సభ్యులందరూ కూడా వివిధ అంశాలపై చర్చించారు. మొదటగా ధరణిలో ఉన్న లోటుపాట్లకు సంబంధించి కమిటీలో చర్చకు వచ్చింది. దాదాపు 100కు పైగా సమస్యలున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఇక రైతులు ఏ సమస్యల మీద ఎక్కువగా దరఖాస్తులు చేసుకున్నారు అన్న అంశాలను కూడా పరిశీలించారు. ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా చాలా మంది రైతులు ధరణికి సంబంధించి ఉన్న సమస్యలపై వాళ్ళు ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులను కూడా ధరణి కమిటీ పరిశీలిస్తుంది. ఇక 2 రోజుల క్రితం CCLAలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వాళ్ళు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. కొద్ది రోజుల్లోనే ఒక క్యాబినెట్ కి ఒక నోట్ ఇస్తామని చెప్పేసి కూడా ధరణి కమిటీ సభ్యులు అయితే ప్రకటించారు. ఇక అందులో భాగంగా మొదటగా కలెక్టర్లతో సమావేశం అవ్వాలని చెప్పి ఈ మేరకు 5 జిల్లాల కలెక్టర్లకు సమాచారం ఇచ్చారు. సిద్దిపేట, అదేవిధంగా రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ కలెక్టర్లతో ఈ రోజు సచివాలయంలో సమావేశం కానున్నారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. సమావేశానికి ముందు కలెక్టర్ రైట్, థ్యాంక్ యూ సునీల్.